ఎండ జర్ర సుర్రం అనిపిస్తే చాలు అబ్బో అబ్బో ఎండలని లబ్బ లబ్బ మొత్తుకుంటాం. అసొంటిది మన కోసం ఎడారిల డ్యూటీ చేస్తుంటారు. వానలు వరదలు లెక్క చెయ్యరు. బొక్కలు కొరికే సలిలో కూడా కంటి మీద కునుకు తీయకుండా బందోబస్తు చేస్తుంటారు. అందుకే మన ఆర్మీ జవాన్లకు ఎంత మొక్కినా తక్కువే. పాకిస్తానోళ్ళ తూటాలకు ఎదురు నిలిచి ఈర మరణం పొందిన మన జవాను మురళీ నాయక్ను పతొక్కలు కన్నీళ్లతోని సాగనంపిన్లు. పండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. మన కోసం శత్రువులకు ఎదురు నిలబడి పానాలిడిచిండు. దేశం కోసం పోరాడుకుంటూ వీరమరణం పొందిండు. అందుకే జవాన్ మురళీ నాయక్ ఆఖరి కార్యానికి ఊరాను ఊరు తరలొచ్చింది. గంతమంది జనాన్ని చూస్తే సత్యసాయి జిల్లా కలితాండకు చుట్టుముట్టున్న 10 ఊర్ల పబ్లిక్కే వచ్చినట్టున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, చదువుల మంత్రి లోకేష్ సారు, తతిమ లీడర్లంతా పోయిండ్రు. ఇక జవాను ఇంటోలను ఓదార్సుడు ఎవ్వల తరంగా లేదు. ఇక జవాన్ మురళీ నాయక్ పవనాలు సారుకు పెద్ద అభిమానట. ఇదే ముచ్చటను చెప్పుకుంటా వాళ్ళ అమ్మా నాయనే గొడగొడ ఏడ్చిండ్రు. పానాలతో ఉన్నప్పుడు గలవలేకపోయిండు, ఇక ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా ఉన్నప్పుడు ఊరికి పిలిపించుకుండు అని కన్నీళ్లు పెట్టుకున్నారట. దేశం కోసం పబ్లిక్ కోసం ప్రాణాలిడిచిన జవానుకు సైనిక లాంఛనాలతోని వీడుకోలు పలికిండ్రు. తుపాకులు గాల్యకు పేల్చిండ్రు. జవాను ఇంటోళ్లకు సర్కారోళ్ళు 50 లక్షలు సాయం ప్రకటించిండ్రు. పవన్ కళ్యాణ్ సారు తన సొంతంగా ఇంకో 25 లక్షల రూపాయలు సాయం చేస్తానని మాటిచ్చిండు. అంతేకాదు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో జవాన్ మురళీ నాయక్ విగ్రహం పెడతారట. 5 ఎకరాల భూమి, అది కాకుండా 300 గజాల ఇంటి జాగా, ఇంట్లో ఒకళ్ళకు సర్కారు నౌకరీ కూడా ఇస్తారట. దేశం కోసం ప్రాణాలిచ్చిన జవాన్ కుటుంబానికి ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్టు మాట్లాడినరు అందరూ. ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్ర శోకాన్ని ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకుని కూడా చిన్న 23 ఏళ్ళు కూడా 25 ఏళ్ళు కూడా లేదు, 23 ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటుంది. దేశ సహాయం కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. అటు జమ్మూ కాశ్మీర్లో ఓ పోలీస్ ఆఫీసరు, రాజస్థాన్ రాష్ట్రంలో ఓ జవాన్ కూడా పాకిస్తాన్ వాళ్ళ తూటాలకు ఎదురు నిలిచి అమరులయ్యిండ్రు. వాళ్లకు కూడా పబ్లిక్ ఘనంగా నివాళులు తెలిపినరు. ఎండనక వాననక సలనక బార్డర్ల మన కోసం ప్రాణాలకు దిగించి పోరాటం చేస్తుంటారు జవాన్లు. వాళ్ళ త్యాగాలకు మనం ఏమిస్తే రుణం తీరుతుంది చెప్పుర్రే. అందుకే దేశం అంతా ఇప్పుడు జై జవాన్ అంటున్నారు. ఆర్మీ జవాన్లకు అన్ని తీర్ల అండగా నిలబడతాం అంటున్నారు.